క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఒక కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఆ కాంపోనెంట్ని ఇంకొక కాంపోనెంట్లోకి ఎలాగ బైండ్ చేస్తాము అనే విషయాల గురించి మనం నిన్న డిస్కస్ చేసాం. ఓకే, ఈరోజు ఒక 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 చిన్న అప్లికేషన్ లాగా మనం క్రియేట్ చేద్దాం. సో హౌ డు వి డూ ఇట్? ఒకసారి AB4 మై యాప్ లోపల CMD కోడ్ స్పేస్ డాట్ అంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి యాక్చువల్గా విజువల్ స్టూడియో కోడ్ ఇప్పటివరకు మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు అనుకుంటా. ఇది ఎడిటర్ అండి, దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత ng సో ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్లో ఉంటుంది చాలా ఇన్ఫర్మేషన్, బట్ ముందైతే మనం అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేసేది. దీంట్లో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం టెర్మినల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడే టెర్మినల్ కూడా అంటే ఏదైనా కాంపోనెంట్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఏదైనా కావాలి అని అంటే ఇక్కడే టెర్మినల్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసుకోవచ్చు. సో నీడ్ నాట్ టు ప్రెస్ దట్. బాగా డిస్టర్బెన్స్ వస్తుంది సార్ వాయిస్. అవునండి, నేను కట్ చేస్తాను. ఓకే, సో ఇది కాకుండా మనము టెర్మినల్స్ ఓపెన్ చేసుకోవచ్చు, దాన్ని ఇమీడియట్గా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ గో అండ్ సీ ఇప్పటివరకు మనం ఏమేమి క్రియేట్ చేసాము. ఒక హెడర్ అనే కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసాము. దాంట్లో ఏం లేదు, దాన్ని తీసుకొచ్చి మన యాప్ కాంపోనెంట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాం అనేది ఒకటే చూసాం. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఓకే, సో ఐ థింక్ ఇది కంపైలేషన్. సిస్టమ్ ఫ్రెష్గా స్టార్ట్ చేసేసరికి సతాయిస్తున్నట్టుంది. ఇది స్టార్ట్ అవుతుంది, డోంట్ వరీ, కంపైల్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మనం దీంట్లో బూట్ స్ట్రాప్ అనేది యూజ్ చేయాలి. సో బూట్ స్ట్రాప్ ఈజ్ అ CSS ఫ్రేమ్వర్క్. అది ఎందుకు అంటే జస్ట్ నేను ఒక స్టైల్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను, దాన్ని స్టైల్ చేసి చూపించడానికి మాత్రమే. సో ఈ బూట్ స్ట్రాప్లో మనకి డిఫాల్ట్ క్లాసెస్ ఉంటాయి. సో మనము ఆ క్లాసెస్ యూజ్ చేసుకుని మనం ఇంకా బెటర్ హెడర్స్ని, బెటర్ ఫుటర్స్ని అలా క్రియేట్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఒకసారి చూద్దాం అది ఎలాగా యూజ్ చేసుకోవచ్చు అనేది. ఎస్, మన అప్లికేషన్ రన్ అవుతుంది ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్లో, అండ్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకుని మనం చూసుకోవచ్చు మన అప్లికేషన్ స్టాక్ లోకల్ హోస్ట్ 4200 ఇలా వచ్చింది. దట్స్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మన పాయింట్ ఏంటంటే ఒక హెడర్ని క్రియేట్ చేస్తే, అంటే హెడర్ అంటే నా ఉద్దేశంలో ఒక నావిగేషన్ బార్ లాంటిది ఒకటి క్రియేట్ చేద్దాం, కింద ఫుటర్ ఒకటి క్రియేట్ చేద్దాం, మధ్యలో ఒక ఏరియా, మెయిన్ ఏరియా లాంటిది ఒకటి పెట్టుకుని దాంట్లో మనకు కావాల్సిన అప్లికేషన్ అంతా రాసుకుందాం. సో హెడర్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉన్న కాంపోనెంట్. దాంట్లో నాకు ఏం కావాలి? నాకు దాంట్లో హెడర్ కాంపోనెంట్లో జస్ట్ హెడర్ వర్క్స్ అని కాకుండా ఐ వాంట్ సంథింగ్ లైక్ ఒక నావిగేషన్ బార్లా కావాలి. సార్ మన దగ్గర ఆల్రెడీ బూట్ స్ట్రాప్ ఉంది కాబట్టి ఈ బూట్ స్ట్రాప్ 3 కాదు, మీరు బూట్ స్ట్రాప్ 4 యూజ్ చేయాలి. సో సార్ బూట్ స్ట్రాప్కి వెళ్ళి బూట్ స్ట్రాప్ 4ని సెలెక్ట్ చేసుకోండి. నేను కొద్దిగా ఇక్కడ స్పీడ్గానే చెప్తున్నాను, బట్ వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. బూట్ స్ట్రాప్ 4 సెలెక్ట్ స్టార్టెడ్లో CDN లింక్స్ దొరుకుతాయి. ఈ CDN డైరెక్ట్ మీరు డైరెక్ట్గా ఇక్కడ HTMLలో పేస్ట్ చేసుకోవచ్చు. హెడ్ సెక్షన్ స్టైల్స్ అన్ని స్టైల్స్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసాను.
సో మన అప్లికేషన్ ఇప్పుడు డైరెక్ట్ గా బూట్ స్ట్రాప్ ని వాడచ్చు. ఇప్పుడు ఇంకా నేను సేవ్ చేయలేదు కాబట్టి మీకు ఇంకా డిఫరెన్సెస్ పాత ఉంటాయి. ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఈ ఫాంట్స్ అన్ని చేంజ్ అవుతాయి. స్ట్రాప్ ఈస్ ఇట్స్ ఓన్ ఫాంట్స్. మనము ఆన్సర్ ఇంకా క్లాసెస్ అవి అప్లై చేయలేదు అంటే బూట్ స్ట్రాప్ స్టైల్ షీట్ లో ఈ H1 కి టెక్స్ట్ కి సంబంధించిన డిఫరెన్సెస్ కూడా అంటే స్టైల్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం అప్లై చేయడం అప్లై అయిపోతుంది. సో ఒకసారి సేవ్ చేయాలంటే మనం ఇక్కడ అవ్వాలి. సార్ ఎప్పుడైనా కంపైల్ అవ్వకపోతే మీరు Ctrl+C ప్రెస్ చేయండి ఒక్కటేసారి. యా మధ్యలో డిస్కనెక్ట్ అయినట్టుంది. ఓకే, ఐఎమ్ బ్యాక్. గోపి వినపడుతుందా? సో ఒకసారి కంపైల్ కాకపోతే ఒక్కసారి Ctrl+C ప్రెస్ చేసి చూడండి. Ctrl+C ప్రెస్ చేసి చూసేసరికి ఇక్కడ చూస్తే కంపైల్ అవ్వగానే మనకి బ్రౌజర్లో చూస్తే ఇప్పుడు చేంజ్ కనపడుతుంది మీకు. ప్రవీణ్ జీ యాంగులర్ 9 కోర్స్ అని చూస్తే యూ విల్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్, రైట్? అంటే కొత్తగా ఫాంట్ చేంజ్ అయింది, రైట్? అంటే ఇప్పుడు మనము మన అప్లికేషన్లో బూట్ స్ట్రాప్ అనేది అప్లై అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, బూట్ స్ట్రాప్ క్లాసెస్ని యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి నావిగేషన్ బార్స్ లాంటివన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పే అప్రోచ్ మీకు ఎంత అవసరం అవుతుంది అని అంటే, మనం జనరల్గా ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా మన ప్రాజెక్ట్లోకి జాయిన్ అయినప్పుడు వేరే వాళ్ళ కోడ్ కాపీ చేసి యూజ్ చేసుకోవడం, ఇట్లాంటి కొన్నిసార్లు ఏంటి చాలాసార్లు చేయాల్సి ఉంటుంది. అలాంటి పనులు ఉన్నప్పుడు ఇవే చేసేది. ఓకే, సో ఇక్కడ ఒక కోడ్ ఉంది. ఆ కోడ్లో నాకు ఈ పర్టికులర్ స్టైల్ షీట్ అంటే ఈ పర్టికులర్ కలర్ అంటే ఇష్టం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్ ఉంది. సో దిస్ కమ్స్ అండర్ డేంజర్ అనమాట. అంటే ఆ స్టైలింగ్ అంతా డేంజర్ స్టైలింగ్లోకి వస్తుంది. ఇదిగోండి, ఇది నెవర్. సో మీకు కొద్దిగా బూట్ స్ట్రాప్ మీద టచ్ రావాల్సిందే. కాపీ చేసేసాను, తర్వాత నా హెడర్లో పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే జరిగింది ఏంటి? ఏం జరగలేదు. సేవ్ చేయగానే మళ్ళీ రీకంపైల్ అవుతుంది. ఐ థింక్ ఇట్ గాట్ కంపైల్డ్ అండ్ ఇఫ్ యూ సీ ద అప్లికేషన్ నౌ, మనకి ఆ కొత్త నావిగేషన్ బార్ వచ్చేసింది. సో మీరు దయచేసి బూట్ స్ట్రాప్లో ఉన్న కాంప్లెక్సిటీ గురించి ఎక్కువ ఆలోచించకండి. మనం జస్ట్ ఆ HTML కోడ్ని తర్వాత లింక్స్ని మనం యూజ్ చేసుకునేసరికి మనకి అది వచ్చేసింది. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ద నేచర్, దట్ ఈస్ ఫైన్. అది కాకుండా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకొక కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ కాంపోనెంట్లో ఫుటర్ లాంటిది ఎలా పెట్టాలి, దాన్ని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బిగ్గర్ క్వశ్చన్. సో ఫుటర్ కోసం నేను ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఫుటర్ కోసం నేను కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయొచ్చు ఇంకొక కాంపోనెంట్? కంట్రోల్ బ్యాక్టిక్ క్యారెక్టర్ క్లిక్ చేస్తే టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ NG జనరేట్ అని రాసినా G అని రాసినా పర్లేదు, C కాంపోనెంట్ రాసినా C అని రాసినా పర్లేదు. NGGC, ద కాంపోనెంట్ నేమ్ ఈస్ ఫుటర్. ఎంటర్ ప్రెస్ చేయగానే ఫుటర్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఫుటర్ కాంపోనెంట్ కూడా క్రియేట్ అవుతుంది. కాంపోనెంట్ క్రియేట్ అయిన తర్వాత దట్ విల్ అప్డేట్ ఇన్ ద యాప్ మాడ్యూల్.ts. సో ఇప్పుడు ఫూటర్ కాంపోనెంట్ క్రియేట్ అయింది, యాప్ మాడ్యూల్లో ఫూటర్ కాంపోనెంట్ అనేది కూడా యాడ్ అయిపోయింది. అది కూడా ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్స్లో యాడ్ చేస్తాం మనం, యాడ్ అవుతుంది. మీకు ఎక్కడ పడితే అక్కడ కాదు.
ఇన్ ద ఫ్యూచర్ మీకు ఈ ఫుటర్ నచ్చక డిలీట్ చేసేస్తే మీరు చేయాల్సింది ఫుటర్ని డిలీట్ చేయడం ఒకటే కాదు, ఫుటర్ ఫోల్డర్ని డిలీట్ చేయడం ఒకటే కాదు, మీరు మాడ్యూల్ ఫైల్లోకి వచ్చి ఈ ఇంపోర్ట్ సెక్షన్ని డిలీట్ అంటే ఇంపోర్ట్ సెక్షన్లో ఈ పార్ట్ని డిలీట్ చేయాలి, ఈ ఫుటర్ పార్ట్ని డిలీట్ చేయాలి, ఈ రెండు చేయాల్సిందే. సో ఎనీవేస్ ఈ రకంగా మనం ఫుటర్ని హెడర్ని మనము క్రియేట్ చేసుకుంటాం. ఫుటర్ని క్రియేట్ చేసుకున్నాం, బాగుంది. ఫుటర్లో కూడా నాకు ఒక సేమ్ నావిగేషన్నే కావాలి, కాకపోతే ఈ నావిగేషన్ కొద్దిగా వేరుగా ఉండాలి. ఐ వాంట్ టు యూస్ దిస్ నావిగేషన్ పార్ట్, అంటే సెకండరీ అని అంటారు దాన్ని. ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా దీన్ని కాపీ చేసేసాం. కాపీ చేసేసి ఫుటర్ వర్క్స్ ప్లేస్లో పెట్టేసాం. సో నా ఫుటర్ ఇస్ దేర్. ఈ ఫుటర్ని నేను యాప్ కాంపోనెంట్లో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, రైట్? ఇప్పుడు నేను ప్రవీణ్ జీ కోర్సెస్ ఇది తీసేస్తానమ్మా, ఇది తీసేసి వేరే చోట పెడతాను, మీకు క్లారిటీ కనపడుతుంది. ఇప్పుడు యాప్ ఫుటర్, ఓకే. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేయని ఫైల్స్ రెండు ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. రెండింటిని ఒకటేసారి సేవ్ చేయాలంటే మీరు కంట్రోల్ కే పెట్టి కీబోర్డ్ తర్వాత ఎస్ప్రెస్ చేస్తే అన్నీ ఒకటేసారి సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఇది ఫుటర్, ఇది హెడర్, ఇది ఫుటర్. సరే, ఫుటర్ మీకు అంత బాగా నచ్చలేదేమో, దాన్ని కిందకి తీసుకొచ్చేద్దాం. దాన్ని కిందకి ఎట్లా తీసుకొస్తాం సార్ అని అంటే, బాటమ్, యూ కెన్ పుట్ సంథింగ్ ఇంటూ బాటమ్. సో సంథింగ్ ఇంటూ బాటమ్ ఎట్లా పెడదాం, దాని ఆ క్వశ్చన్ అది కూడా ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ని తీసుకొచ్చి మనం అప్లై చేస్తే సరిపోతుంది. సో బాటమ్ ఫిక్స్డ్ nav bar కావాలి అని అంటే యూ జస్ట్ నీడ్ టు అప్లై ఫిక్స్డ్ బాటమ్, అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఫుటర్ nav bar ఉంటుంది కదా, ఇక్కడ ఫిక్స్డ్ బాటమ్, సేవ్, ఇదిగోండి కిందకు వచ్చేసి. ఫిక్స్డ్ కాకుండా చేద్దామంటే లేదు, కుదరట్లేదు. సో ఫిక్స్డ్ బాటమ్ మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ, తప్పదు. ఇంకా మనకున్న నీడ్ అయితే అది ఫిక్స్డ్ బాటమ్ యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఒక నావిగేషన్ బార్ వచ్చింది, ఒక ఫుటర్ వచ్చింది, మధ్యలో నేను ఒక వర్క్ చేయాలి అంటే దానికోసం కూడా నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాను. అదేంటి సార్ మొత్తం యాప్ కాంపోనెంట్లో రాసుకోవచ్చు కదా, ఇంత గోళం ఏంది అని అంటే, యా మీరు అన్న పాయింట్ అబ్సల్యూట్లీ రైట్. మొత్తం అంతా దీన్ని యాప్ కాంపోనెంట్లో రాసుకుంటే గోడలో వదిలిపోతుంది కదా, మనం సపరేట్గా ఎందుకు రాసుకుంటున్నాం? వాట్ ఈస్ ద పర్పస్ అని అంటే, ఎస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీయూజబుల్ కాంపోనెంట్స్. ఓకే, అయితే ఇక్కడ ఇంకా రీయూజబిలిటీ అనేది మనము అచీవ్ చేయట్లేదు, కానీ మీరు రౌటింగ్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి ఈ హెడరు ఫుటరు ఇవన్నీ ఫిక్స్డ్గానే ఉంటాయి, ఇవి మారుతూ ఉండవు. దీంట్లో ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డిఫరెంట్ కాంపోనెంట్స్ లోడ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఇది రీయూజబుల్గా కదా, ప్రతి పేజ్లోను ప్రతి టైంలోనూ అదే యూజ్ అవుతుంది మళ్ళీ, రైట్? అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కాంపోనెంట్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. అట్లా మనము అలాంటి కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. డోంట్ వరీ, బట్ వీ హ్యావ్ టు సెపరేట్ ద కాంపోనెంట్స్ ఇంటూ స్మాల్ కాంపోనెంట్స్. ఓకే, అండ్ దానివల్ల మనకి ఇంకొక పర్పస్ ఏం సాల్వ్ అవుతుందని అంటే, సెపరేషన్ ఆఫ్ ద కన్సర్న్స్. దట్ ఈస్ కాల్డ్ సెపరేషన్ ఆఫ్ ద కన్సర్న్. సెపరేషన్ ఆఫ్ ద కన్సర్న్ అంటే దేని పని దాన్ని చేయించుకొని ఉండవు అనమాట. దానివల్ల యూజ్ ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున్న మీకు హెడర్ కలర్ చేంజ్ చేయాలి అని అనుకుంటే, యూ జస్ట్ గో టు హెడర్ కాంపోనెంట్ అండ్ దాని కలర్ చేంజ్ చేస్తారు, అంతేగాని ప్రతిదీ యాప్ కాంపోనెంట్కి వచ్చి యాప్ కాంపోనెంట్లో చేంజ్ చేయం కదా. ఒక అప్లికేషన్ కానీ ఒక వెబ్సైట్ కానీ ఒక్కళ్ళే డెవలప్ చేయరు కదా, హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు దాన్ని డెవలప్ చేయడానికి. అందరూ ఒకటే కాంపోనెంట్లో డెవలప్ చేస్తే మర్జ్ చేయడం ఇదంతా కూడా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అలా కాకుండా
మీరు కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకుంటే హెడర్ని ఒకళ్ళు డెవలప్ చేస్తారు, ఫుటర్ని ఒకళ్ళు డెవలప్ చేస్తారు. సో ఇలాగ ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ బికమ్ లైక్ వాట్ ఈస్ ఏ తర్వాత మోడిఫికేషన్స్ వచ్చినా ఎవరు దేని మీద వర్క్ చేశారు, ఏ కోడ్ ఎక్కడుంది అనే దాని మీద క్లారిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా చేయడం కుదురుతుంది, తొందరగా ఫిక్స్ చేయడానికి కుదురుతుంది. అదే అన్ని కలిపి ఒకటే కాంపోనెంట్లో పెట్టుకుంటే ఎవరు ఎక్కడ రాశారు, దేని గురించి ఏది రాశారు, దాంట్లో ఉండే కన్ఫ్యూజన్స్ ఇవన్నీ మనకి ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవాలి, మల్టిపుల్ కాంపోనెంట్స్ని ఒక దాంట్లో ఒకటి యూజ్ చేసుకుంటూ రావాలి. దిస్ ఈస్ ద వే హౌ వీ నీడ్ టు అచీవ్ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఓకే చలో. సో కాంపోనెంట్స్ని మల్టిపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇంకొక కాంపోనెంట్ కూడా క్రియేట్ చేద్దాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెయిన్ ఏరియా, రైట్? ngGC మెయిన్ ఏరియా. అయితే ఇప్పుడు ఇక్కడ కొంతమందికి కాదు, చాలా మందికి మనకి ఐఫోన్స్ యూస్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. 2 లెటర్స్గా ఉంది అని అనిపించిన ప్రతిసారి మీకు ఐఫోన్ కానీ అనేది యూస్ చేయడం మంచి ప్రాక్టీస్, అది చాలా మంచి ప్రాక్టీస్. లెట్ us డూ దట్. అండ్ ఇంకోటి కూడా గైస్, మీ అందరికీ కూడా సిస్టమ్ వర్క్ ఇస్తారు. సిస్టమ్ వర్క్ అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏదో చేయమంటారు, మీరు ఏదైనా అప్లికేషన్ కంప్లీట్ చేసి ఇవ్వండి. మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ పెట్టినప్పుడు మీకు ఎట్లా ఉంటుంది అని అంటే ఏదో ఒక చిన్న వర్క్ ఇస్తారో చేయమంటారు అనమాట. అక్కడ చేసేటప్పుడు మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలి. అక్కడ మీ లాజిక్ని, మీ కోడింగ్ని మాత్రమే టెస్ట్ చేయట్లేదు. అక్కడ మీకు ఏమేమి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అనేది కూడా టెస్ట్ చేస్తున్నారు అనేది ఆలోచించండి. అండ్ మీరు మోరోవర్ మీరు రియల్ టైంలో కంపెనీలో పనిచేస్తే డెఫినెట్గా ఇవన్నీ మీకు అలవాటు అయిపోయి ఉంటాయి అనమాట. ఎక్కడైనా ఏదైనా కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసేటప్పుడు హెడర్ ఫుటర్ అంటే దానికి ఏం లేవు కాబట్టి పర్లేదు. ఇప్పుడు మెయిన్ ఏరియా ఉంది, మెయిన్ ఏరియా లాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు 2 వర్డ్స్ ఉన్నట్టు కనపడుతున్నాయి. అలాగ 2 వర్డ్స్ ఉన్నట్టు కనపడిన ప్రతిసారి మీరు మధ్యలో ఐఫన్ ఇస్తే అది రీడబుల్గా ఉంటుంది, మోర్ రీడబుల్ అండ్ రీడబిలిటీ ఎక్కువ ఉంటుంది. అది మెయిన్, రీడబుల్గా ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు బెటర్ యూస్ హైఫన్. లేకపోతే మెయిన్ క్యాపిటల్ ఏ అని ఇచ్చినా మీకు ఆటోమేటిక్గా హైఫన్ తోటి క్రియేట్ అవుతాయి కాంపోనెంట్స్. మీకు ఒకవేళ అలా అలవాటు ఉంటే అలా చేయండి. మీకు కొత్త కాబట్టి నేను అలా చెప్పట్లేదు. సో స్పేస్ ఇచ్చి వదిలేస్తే ఫైన్, దట్స్ గుడ్ ఎనఫ్. సో మెయిన్ ఏరియా అనే కాంపోనెంట్ వచ్చింది కదా. ఇప్పుడు మెయిన్ ఏరియా కాంపోనెంట్ని నేను యాప్ కాంపోనెంట్లో యూజ్ చేస్తాను దీని మధ్యలో. సార్ నేను డైరెక్ట్గా ఎట్లా యూజ్ చేసేస్తున్నాను సార్ అంటే, మీరు వెళ్ళి యాక్చువల్గా మీరు చూసుకోవాలి, మెయిన్ ఏరియా కాంపోనెంట్కి వెళ్ళి ఈ సెలెక్టర్ ఏంటని చూడాలి. నాకు అలవాటు కాబట్టి నేను ఏం పేరుతో క్రియేట్ అవుతుందో తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు మీ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఒక్కొక్కసారి వేరే పేర్లతో కూడా ఉండొచ్చు. యాప్ అనే పేరుతో కాకుండా వేరే పేరుతో కూడా ఉండొచ్చు. అప్పుడు బిస్కెట్ అవుతుంది అది. సో కొద్దిగా చూసుకోండి అది, రైట్. సో కాంపోనెంట్ కొత్తది క్రియేట్ అయింది. మీ అప్లికేషన్కి వెళ్ళి చూస్తే ఇక్కడ మెయిన్ ఏరియా వర్క్స్ అనేది కూడా వచ్చేస్తుంది. బాగుంది, రైట్. సో మనకు కావాల్సింది ప్రింట్ అయిపోయింది. కాకపోతే మెయిన్ ఏరియా వర్క్స్ కాదు కదా మనకు కావాల్సింది. మనము ఒక కాంపోనెంట్ని అయితే లోడ్ చేసాం, దాంట్లో ఇప్పుడు డేటాని లోడ్ చేయాలి. మీరు కొన్ని రోజులు బాగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ప్రాజెక్ట్ని షేర్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఒకటి ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బేసిక్గా కాంపోనెంట్లో ఏం చేస్తాం అని అంటే, చూడండి జాగ్రత్తగా చూడండి. నేను నార్మల్గా ఎన్ని రోజులు HTML-లో అంటే మీరు వెబ్ అప్లికేషన్స్ ఏవి చేసినా సరే, ఆర్ వెబ్సైట్స్ ఏమైనా చేసినా సరే, అసలు మీరు ఏం చేయకపోయినా సరే, మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా
మీ వెబ్సైట్ని ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు తప్ప మీరు డైరెక్ట్గా ఒక వేరే ఉద్దేశంలో చూడరు. మీ ప్రజెంటేషన్ మెయిన్ అనమాట. ఎలాగా లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎవరైనా HTML డెవలపర్స్, CSS డెవలపర్స్ ఉంటే వాళ్ళు ఎలా చూస్తారు ఒక వెబ్ అప్లికేషన్ అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, దీని విడత ఎంత, దాని విడత ఎంత అన్నట్టే చూస్తారు. కాకపోతే ఇప్పుడు మీరు వెబ్ అప్లికేషన్స్ చేస్తున్నారు కాబట్టి వెబ్ అప్లికేషన్స్ని చేసేటప్పుడు డేటా సెంట్రిక్ అప్రోచ్ తోటి ఆలోచించాలి. డేటా సెంట్రిక్ అప్రోచ్. వాట్ ఈస్ డేటా సెంట్రిక్ అప్రోచ్ అని అంటే చూడండి, అల్టిమేట్గా వెబ్ అప్లికేషన్స్ అన్ని డేటాని మనకి ప్రజెంట్ చేయడం లేదా డేటాని కలెక్ట్ చేయడం, ఇదే కదా మెయిన్ పని. వాట్ ఈస్ అ వెబ్ అప్లికేషన్ జాబ్? ఎయిదర్ టు కలెక్ట్ ద డేటా ఆర్ టు డిస్ప్లే ద డేటా. అట్లాంటప్పుడు డేటానే కదా మెయిన్ మనకి. సో ఆ డేటాని కరెక్ట్గా మనం చూపించడమే మనం చేయాల్సిన పని. ఓకే, ఇప్పుడు నా దగ్గర సపోజ్ ఇక్కడ అంటే జనరల్గా డేటా అనేది మనము మన ఈ కాంపోనెంట్లో ఉన్న ఈ క్లాస్లో మెయింటైన్ చేసుకుంటాం. అలాగే మన డేటాని ఎక్కడ డిస్ప్లే చేస్తాం? ఈ HTML పేజ్లో డిస్ప్లే చేస్తాం. ఓకే, ఈ క్లాస్లో డేటాని ఎలా మెయింటైన్ చేస్తాం అని అంటే ఇక్కడ చూడండి, ఈ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ ఫంక్షన్, ng_onInit ఈజ్ ఎ ఫంక్షన్. ఈ రెండు తీసేద్దాం, ఇది వదిలేసేయండి పక్కన పెట్టి. నార్మల్గా ఓకే, అయితే ng_onInit నేను డిలీట్ చేశాను కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్స్ అది కూడా కొద్దిగా తీసేసేయండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్. చాలా ముఖ్యమైన పాయింట్ అది, నేను చెప్తాను, డోంట్ వరీ. దాన్ని ng_onInit కాకుండా ఇక్కడ రాద్దాం. ఏమని రాద్దాము? ఒక డేటాని ఎలాగ మెయింటైన్ చేస్తాం మనం జనరల్గా? ఒక వేరియబుల్లో కానీ లేదా ఒక ప్రాపర్టీలో కానీ మెయింటైన్ చేస్తాం. క్లాస్ కాబట్టి దీంట్లో మనం మెయింటైన్ చేయాల్సింది ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ని ఎలాగ మెయింటైన్ చేయాలి? ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్. సేవ్ అనగానే ఏం జరగలేదు, అక్కడ డిఫరెన్స్ ఏం లేదు. ఒక ప్రాపర్టీలో పెట్టుకున్నాను. ఈ ప్రాపర్టీలో ఉన్న డేటా నేను మన HTML పేజ్లో డిస్ప్లే చేయాలి. ఎలా చేయొచ్చు? h1 ఈ h1 లోపల డిస్ప్లే చేయాలనుకున్నాను. దీన్ని ఆ ట్రైనర్ పేరుని ఎలా డిస్ప్లే చేయొచ్చు అని అంటే బై యూజింగ్ డేటా బైండింగ్ లైక్ దిస్. ఒక డబుల్ బ్రాకెట్స్ పెట్టుకుని దాని లోపల ట్రైనర్ అని క్లోజ్ చేసేస్తే ఈ h1 మధ్యలో ఈ ట్రైనర్లో ఉన్న వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. సేవ్ చేసేసి మనం చూసుకుంటే ప్రవీణ్ అని డిస్ప్లే. ఓకే, సో అదే ఇప్పుడు మీరు నార్మల్ జావా స్క్రిప్ట్లో కనుక ఈ పని చేయాలి అని అంటే ఏం కష్టాలు పడాల్సి వచ్చేది? రైట్, .inner HTML ఇవన్నీ మనము బోల్డని పిల్లహారి కార్యక్రమాలు చేయాల్సి వచ్చేది. బట్ నౌ వీ డోంట్ నీడ్ టు డూ దట్. డైరెక్ట్గా మనము కాంపోనెంట్ అంటే కాంపోనెంట్ TS ఫైల్లో ఉన్న డేటాని మనం HTML ఫైల్లోకి మనం బైండ్ చేసుకోగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ TS ఫైల్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ కోడ్ అనమాట. జావా స్క్రిప్ట్ పార్ట్లో రాసే కోడ్ అంతా మనం TSలో రాస్తున్నాం. పైన HTML పార్ట్లో రాసే కోడ్ అంతా సపరేట్గా HTML ఫైల్లో రాస్తున్నాం. ఇంతే. హౌ సింపుల్ ఈస్ దట్? సేమ్. కాకపోతే ఇక్కడ ఫైల్స్ కూడా సెపరేట్ మళ్ళీ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర డేటా ఎక్కువ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనర్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ట్రైనర్స్ లిస్ట్ పెట్టుకుందాం మనం. ఓకే, ట్రైనర్స్ లిస్ట్ వచ్చేసి
రాహుల్, రేమో, కుమార్, సాయి అని ట్రైనర్స్ లిస్టులో ఉంది. సరే ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం డిస్ప్లే చేయొచ్చా ఇక్కడ అంటే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు చూద్దామా. డైరెక్ట్గా మీరు కావాలనుకుంటే డబుల్ బ్రాకెట్స్ పెట్టి ట్రైనర్స్ అని సేవ్ చేసి చూసుకోండి. ఇక్కడ ట్రైనర్స్ అందరూ కామా సపరేటెడ్ వేరియబుల్స్ తోటి వచ్చేసారు. అట్లా కాదు సార్, నాకు ఒక్కొక్కటి ఒక లిస్ట్ ఐటమ్ లాగా కావాలంటే ఎట్లా, నాకు అట్లా కావాలి అని అంటే ఎలా, రైట్, ఎలా చేయొచ్చు అని అంటే యుఎల్ li ఫస్ట్ ట్రైనర్ ఆఫ్ 0, సారీ ట్రైనర్స్ ఆఫ్ 0. అరే కదా అది, మీరు డైరెక్ట్గా ట్రైనర్స్ ఆఫ్ 0 అనగానే 0 పొజిషన్లో ఉన్న ట్రైనర్ వచ్చి డిస్ప్లే అవ్వదు. సేవ్ చేయకుండా రిఫ్రెష్ చేయకండి. సేవ్, ఆటోమేటిక్గా ఇది రిఫ్రెష్ అయింది, రాహుల్ వచ్చేసాడు. తర్వాత 1 2 3, సో 4 నా దగ్గర 45 ట్రైనర్స్ ఉంటే నేను 45 ట్రైనర్స్ని నేను ఎలాగా ఒకదాని తర్వాత ఒకటి డిస్ప్లే చేయడం అనేది చాలా దరిద్రంగా ఉంది. దానికి జావా స్క్రిప్ట్ మన యాంగులర్లో ఒక బ్యూటిఫుల్ డైరెక్టివ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి ఏం చేస్తాయనంటే డైరెక్టివ్స్ హ్యావ్ అ బిహేవియర్. డైరెక్టివ్స్ చాలా ఉంటాయి, నేను చెప్తాను ఇప్పుడు, అదే మన టాపిక్. ముందు నేను ఒక డైరెక్టివ్ గురించి చూపించాలి మీకు కంటిన్యూయేషన్లో. ఆ డైరెక్టివ్ ఏం చేస్తాయి అంటే మనకు ఒక అరే లోపల అరేని ఇటరేట్ చేస్తుంది. దట్ అరే విల్ బి ఇటరేట్. ఎట్లా ఇటరేట్ చేస్తుందో చూద్దాం. యువెల్, ఇప్పుడు మనం ఇటరేట్ చేయాల్సింది ఏంటి, ఎల్ఐస్ని కదా ఇటరేట్, ఓకే, ఎల్ఐస్ని కాబట్టి ఎల్ఐ లోపల నేను ఆ డైరెక్టివ్ యూస్ చేస్తాను. స్టార్ ng for is equal to let t of trainers. సో మీరు ఇక్కడ ng for లోపల మీరు ఆఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి దానికి రైట్ సైడ్ ఏ అరేలో ఉన్న వాల్యూస్ని అయితే మీరు ఇటరేట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ అరే నేమ్ని మనం ఇక్కడ ఇచ్చేసేయాలి. లెఫ్ట్ సైడ్ ఏమో ఒక వేరియబుల్ పేరు ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ng for ఈ ఎల్ఐని ట్రైనర్స్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే అన్నిసార్లు ఇటరేట్ చేస్తుంది. ట్రైనర్స్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే అన్నిసార్లు ఈ ఎల్ఐని ఇటరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఎల్ఐ ఇటరేట్ అయ్యేటప్పుడు టీలో ఏముంటుంది అని అంటే ఫస్ట్ ట్రైనర్ ఉంటాడు. సెకండ్ టైం ఇటరేట్ అయినప్పుడు సెకండ్ ట్రైనర్. అంటే ఇట్ వర్క్స్ లైక్ ఫర్ ఈచ్ టైప్ అనమాట. ఆటోమేటిక్గానే ఇటరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము టీని డిస్ప్లే చేసి చూడాలనుకుంటే చూస్తే మనకి ఇక్కడ చూడండి సేమ్ టు సేమ్ లిస్ట్ మనకి క్రియేట్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అయింది. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఎలా కనపడుతుంది మీకు, ఇక్కడ మనం మాన్యువల్గా రాసేసాం, ఇక్కడ మాన్యువల్గా రాయలేదు, ఆటోమేటిక్గా ng for దాని ఈ ట్రైనర్స్ని ఇటరేట్ చేసింది. సపోజ్ ఇప్పుడు నాకు కొత్త ట్రైనర్ ఇంకొకటి యాడ్ అయ్యాడు అనుకోండి. ప్రకాష్ సార్ ఒకళ్ళు యాడ్ అయ్యారు. ఇప్పుడు ఇతను సేవ్ చేయగానే ఈ ఫైల్ సేవ్ చేయగానే నాకు ఈ పర్టికులర్ ng for యూస్ చేసి డిస్ప్లే చేస్తున్న లిస్ట్ ఐటమ్ ఆటోమేటిక్గా ప్రకాష్ని కూడా డిస్ప్లే చేసింది. కానీ పైన చేసుకున్నది డిస్ప్లే చేయలేదు. ఎందుకు, ఇక్కడ హార్డ్ కోడ్ చేశాం కదా.
ఇక్కడ హార్డ్ కోడ్ చేసి పెట్టాం కదా. సో ఈ హార్డ్ కోడ్ చేయడం వల్ల ఏమైంది అని అంటే ప్రకాష్ కూడా డిస్ప్లే కావాలంటే ఇంకొకసారి అంటే ట్రైనర్స్ ఆటోమేటిక్గా పెరుగుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ లాజిక్ మనకు పనిచేయదు. అండ్ ఇది వేస్ట్, అసలు అల్టర్లీ వేస్ట్ కాన్సెప్ట్. సో అందుకని మనం ng-for కనుక యూస్ చేసుకోగలిగితే వీ కెన్ ఈజీలీ మేక్ ద ఇటరేషన్ అండ్ వీ కెన్ డిస్ప్లే. సరే, ఇక్కడ నేను టకాటక్ 2 పాయింట్లు చెప్పేసాను. ఒకటి డేటా బైండింగ్. డేటా బైండింగ్ అంటే ఏంటి? టిఎస్ ఫైల్లో అంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న డేటాని HTML ఫైల్లో డిస్ప్లే చేయడాన్ని డేటా బైండింగ్ అని అంటారు. ఫస్ట్ పాయింట్, ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నుంచి డేటాని తీసుకొచ్చి ఇక్కడ బైండ్ చేయడం, ఇక్కడ డిస్ప్లే చేయడాన్ని డేటా బైండింగ్ అని అంటారు. ఇప్పుడు అలాంటిది నెక్స్ట్, సపోజ్ మనం HTML పేజ్లో ఇక్కడ చూడండి ఒక చిన్న ఇష్యూ. నేను ఇవి డిలీట్ చేసేస్తున్నాను మొత్తం, ప్రవీణ్ ఇదంతా కూడా. జస్ట్ ఒక H3 లోపల ట్రైనర్స్ లిస్ట్ అని పెడతాను అంతే, ఎక్కువ లేకుండా. అయితే ఇప్పుడు దీనిపైన నేను ఇంకొక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీని పక్కన ఇంకొక బటన్, దీని పేరు యాడ్ ట్రైనర్. ఇక్కడ ఒకసారి సేవ్ చేసి చూసుకుంటే మీకు ఎట్లా కనపడుతుందంటే ఒక టెక్స్ట్ బాక్స్, దాని పక్కన బటన్, దాని కింద లిస్ట్ ఆఫ్ ట్రైనర్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కొత్త ట్రైనర్ని యాడ్ చేసి యాడ్ ట్రైనర్ అని క్లిక్ చేయగానే ఈ ట్రైనర్, కొత్త ట్రైనర్ వచ్చేసి మనకి కింద యాడ్ అవ్వాలి. ఇది నా టాప్ పాయింట్. ఎట్లా యాడ్ చేయగలుగుతాం అని అంటే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ యాడ్ చేయడం కాదు, ఇక్కడ చూడండి ఈ ng-for-ని యూజ్ చేసుకుంటూ మనం చేయాలి పని. మనం ఈ ng-for-ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఈ ట్రైనర్స్ని అప్డేట్ చేయాలి. ఈ ట్రైనర్స్ని అప్డేట్ చేయడం అంటే ఏంటి? ఈ ట్రైనర్స్ అనే అరే లోపలికి ఒక కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. అలా ఎలా ఇన్సర్ట్ చేస్తారు అంతే కదా. అంటే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు దీంట్లో ఉన్న వాల్యూని నేను దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఎట్లా? అయితే ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఓకే, సరే ఇప్పుడు చెప్పట్లేదులే. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు నేను దీంట్లో ఉన్న వాల్యూని ఎలాగా యాక్సెస్ చేస్తాను అంటే, మళ్ళీ మీరు document.getElementById ఇవి చేయకండి. దట్ ఈస్ డన్. అది కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇన్పుట్ బాక్స్కి కూడా ఒక టెంప్లెట్ వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఒక ఇన్పుట్ బాక్స్కి ఒక టెంప్లెట్ వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఎలాగా? హ్యాష్ న్యూ ట్రైనర్. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ నేను ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నానో ఆ డేటా అంతా ఇక్కడ ఉంది. వదిలేండి సార్, దీంట్లో నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలి. దీని గురించి నేను స్పెషల్గా వర్డ్ చెప్తాను. ఇక్కడ నాకు మీకు చూపించాలనుకునేది ఈ ng-for గురించి ఎక్కువ చూపించాలి నా పాయింట్ అంతా. సో దీని బదులు నేను ఒక సింప్లెస్ట్ వే చెప్తాను. ఒకసారి చూద్దాం. సార్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. ఏంటా పేరు? న్యూ ట్రైనర్ అని. సో ఈ వేరియబుల్ని నేను ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్కి బైండ్ చేయాలి. అలా బైండ్ చేయాలంటే నాకు ng-model అని చెప్పేసి ఒక డైరెక్టివ్ ఉంది. ఇది ఇలాంటిదే, ng-for లాంటిది. ఇది ఇంకొక డైరెక్టివ్ అనమాట. దీన్ని రాసుకునే పద్ధతి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఒక బాక్స్ పెట్టుకుంటున్నాం, దాని లోపల బ్రాకెట్స్ పెట్టుకుంటున్నాం. ఇట్లా ఈ సింటాక్స్ మనం అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి ng-model ఈజ్ ఈక్వల్ టు నేను కొత్తగా రాసిన న్యూ ట్రైనర్, కొత్తగా క్రియేట్ చేసిన వేరియబుల్ని మనం అక్కడ
పెడితే దానివల్ల ఏమవుతుంది అని అంటే మీరు ఇక్కడ ఏది టైప్ చేసినా సరే ఇది ఆటోమేటిక్గా మీకు ఈ న్యూ ట్రైనర్లోకి అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ గన్ అని సరే ఈ ఎన్ తీసేసారు అనుకోండి, ఇప్పుడు న్యూ ట్రైనర్ అనే వేరియబుల్లో ఏముంటుంది అని అంటే జిఏ గాగా అని ఉంటుంది. ఇంకొకటి తీసేసారు అనుకోండి గ్యాగ్ అని ఉంటుంది, ఇంకొకటి తీసేస్తే ఇంకోసారి అట్లా. సో మీ ఇష్టం అది. సో ఈషా ఈజ్ నౌ అవైలబుల్, ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద న్యూ ట్రైనర్. ఎలాగ సార్ ఆటోమేటిక్గా ఇక్కడ మీరు అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లోకి ఎట్లా వెళ్తుంది అని అంటే తావీజ్ మహిమ కాదు, ఎన్జీ మోడల్. ఎన్జీ మోడల్ చేసే పని అనమాట. ఎన్జీ మోడల్ ఏం చేస్తుంది, ఆ టెక్స్ట్ బాక్స్లో ఏది మీరు అప్డేట్ చేస్తే ఆ అప్డేటెడ్ వాల్యూని మనకి ఆ పర్టికులర్ మనం అసైన్ చేసిన వేరియబుల్లోకి మనకు పంపిస్తుంది. ఈ డబుల్ కోట్స్ని వీటిని జాగ్రత్తగా చూసుకుని రాసుకోండి. ఓకే, ఈ ఎన్జీ మోడల్ కొంతమంది ఈ బ్రాకెట్స్ బయట పెడతారు, బయట ఉన్న బ్రాకెట్స్ లోపల పెడతారు. కొద్దిగా చూసి జాగ్రత్త చేసుకుంటే మీకు ఈజీగానే వస్తుంది ఇదంతా. ఓకే యా. సో ఇక్కడ ఆ ఎన్జీ మోడల్ యూస్ చేసుకుని మనం ఒక డేటాని బైండ్ చేస్తున్నాం. సార్ మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు వరకు టైప్ స్క్రిప్ట్ ఫైల్ అంటే ఈ ఫైల్లో ఉన్న డేటాని HTML పేజ్లోకి మనం షో చేయగలిగాం. అలాగే ఈ HTML ఇప్పుడు అది వన్ వే డేటా బైండింగ్, అదొక వే ఆఫ్ డేటా బైండింగ్. ఇప్పుడు HTML పేజ్లో ఉన్న డేటాని టైప్ స్క్రిప్ట్ ఫైల్లోకి మనము పంపించగలుగుతున్నాం బై యూజింగ్ ఎన్జీ మోడల్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టూ వే డేటా బైండింగ్. ఓకే రైట్. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటి అని అంటే టూ వే డేటా బైండింగ్ని కూడా మనం అచీవ్ చేస్తున్నాము. ఓకే, రియాక్ట్లో యాక్చువల్గా ఏంటంటే వన్ వే డేటా బైండింగే ఉంటుంది, టూ వే డేటా బైండింగ్ ఉండదు. ఓకే, అది మరి కాస్ట్లీ అంటారా లేకపోతే ఏమనండి, బట్ దట్ ఈస్ నాట్ అవైలబుల్. టూ వే డేటా బైండింగ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద రియాక్ట్. బట్ ఎస్, యాంగులర్లో అవైలబుల్గా ఉంది. బట్ ఇది కొద్దిగా కాస్ట్లీయే నిజానికి చెప్పాలంటే. కాస్ట్లీ అంటే మీకు ప్రతిసారి అప్డేట్ అయిన ప్రతిసారి మీకు టైప్ స్క్రిప్ట్ ఫైల్ కాల్ అవుతుంది, దాంట్లో ఉన్న అప్డేట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని అంటే దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, లాట్ ఆఫ్ చేంజెస్ అంటే మీకు ప్రతిసారి అప్లికేషన్ మారుతూ మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే, సో ఓకే, ముందైతే టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటో చూసారు. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏదో జరగాలి. నాకు ఏం జరగాలి, ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్న డేటా అరేలో యాడ్ అయితే ఆటోమేటిక్గా అరే కనుక మాడిఫై అయింది అని అంటే మళ్ళీ ఈ పర్టికులర్ యూఎల్ మళ్ళీ రీఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే యూఎల్ అనే కాదు, ప్రతిదీ. ఇప్పుడు ఆ అరేలో కొత్త డేటా ఎంటర్ అయింది అంటే మళ్ళీ కొత్తగా ఇది మళ్ళీ ఫ్రెష్గా డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అది మనం చేయాల్సిన పని లేదు. సో మన పని ఎంతసేపు ఏంటంటే ఇక్కడ ఎంటర్ చేసిన డేటాని ట్రైనర్స్ అరేలోకి పంపించడం ఒకటే మన పని. ఎలా పంపిస్తాము, ఏముంది సార్, ఈ బటన్కి మీద క్లిక్ చేసినప్పుడు మనము ఒక ఫంక్షన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎట్లా అలా చేయొచ్చా అంటే ఎస్, ఆన్ క్లిక్ అని రాయకండి. యాంగులర్ ప్రొవైడ్స్ యూ ఎ సపరేట్ ఈవెంట్ హ్యాండ్లర్స్, ఇలా రాయాలి క్లిక్ అని. ఈ బ్రాకెట్స్లో పెడితే దాన్ని ఏమంటారంటే ఈవెంట్ హ్యాండ్లర్ అని అంటాం. సో సపరేట్ ఈవెంట్ హ్యాండ్లర్ ఇది. సో క్లిక్ అని క్లిక్ చేయగానే అంటే క్లిక్ చేసినప్పుడు ఐల్ కాల్ యాడ్ ట్రైనర్ అనే ఫంక్షన్. సో నేను ఫంక్షన్ని బైండ్ చేశాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈవెంట్ బైండింగ్ టు ఏ ఫంక్షన్, ఇన్ ఫ్యాక్ట్ a method.
సో ఇప్పుడు ఈ యాడ్ ట్రైనర్ని నేను తీసుకెళ్ళి డిఫైన్ చేయాలి. అది ఎక్కడ చేస్తాము అని అంటే హెచ్టిఎంఎల్లో కేవలం మనం హెచ్టిఎంఎల్ టాస్క్స్ని, డేటా బైండింగ్ని, ఈవెంట్ బైండింగ్ని, ఇవి మాత్రమే, ఈ పనులు మాత్రమే మనము హెచ్టిఎంఎల్ పేజ్లో రాస్తాం. మిగతా వర్క్ అంతా కూడా ఎక్కడ రాసుకుంటాం మనం? మిగతా అదే బేసిక్ ఈ బిజినెస్ లాజిక్ కానీ డేటాని డిఫైన్ చేయడం, ఈ పనులన్నీ కూడా మనము టైప్ స్క్రిప్ట్ ఫైల్లో రాసుకుంటాం అనమాట. సో ఫైనల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నేను ఆ యాడ్ ట్రైనర్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. ఎలా డిఫైన్ చేస్తానో చూడండి ఒకసారి. యాడ్ ట్రైనర్ అని చేసేసి ఇక్కడ దీంట్లోపల నా పని ఏంటి సార్? ఆల్రెడీ ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసినప్పుడు ఇది కాల్ అవుతుంది. మరి ఫంక్షన్ అవి పెట్టిన అవసరం లేదా సార్ అంటే పెట్టకూడదు. మనం ఇంతకుముందు క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు ఎలా డిఫైన్ చేస్తారో చూపించాను మెథడ్స్ని. ఫంక్షన్ అని కీవర్డ్ యూజ్ చేయకండి, డైరెక్ట్గా యాడ్ ట్రైనర్ అంతే. ఆ బ్రాకెట్స్ మాత్రం యూజ్ చేయాలి. సో ఇక్కడ మీరేం చేయాలి, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు న్యూ ట్రైనర్లో ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ చేసిన డేటా ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకంటే ఎన్జీ మోడల్ ద్వారా ఇక్కడ ఏది ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ న్యూ ట్రైనర్లో అప్డేట్ అయిపోతుంది. బాగుంది. సో న్యూ ట్రైనర్లో కొత్త ట్రైనర్ ఉన్నాడు, వాళ్ళు తీసుకొచ్చి నేను ఏం చేయాలి, ట్రైనర్స్లో ఇన్సర్ట్ చేయాలి. ఎట్లా ఇన్సర్ట్ చేస్తారు? దిస్ డాట్ ట్రైనర్స్ డాట్ push of this dot new trainer. ఓవర్ అండి, అయిపోయింది. అమ్మ అన్ని ఫైల్స్ సేవ్ చేయాలి యాక్చువల్గా. Ctrl+K+S అన్ని సేవ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి ఈషాని యాడ్ చేద్దామా? ఏమైంది? ఈషా యాడ్ అవ్వలే, ఎందుకట? ఫార్మ్స్ మాడ్యూల్ యాడ్ చేయాలి. థ్యాంక్ యూ. అసలు ముందు ఎర్రర్ చూద్దాం. అసలు ఎర్రర్ వస్తుంది మనకి, ఎర్రర్ రాలే. ఎర్రరే రావాలి యాక్చువల్గా, ఎర్రర్ వస్తే బాగుండేది. ఎన్జీ మోడల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ట్రైనర్. ఇది కొద్దిగా సర్ప్రైజింగ్ గానే ఉంది, బట్ ఎనీవేస్ అక్కడ మనకు ఒక ఎర్రర్ కనపడాలి. ఆ ఎర్రర్ ఏంటంటే ఈ దిస్ డాట్ ట్రైనర్స్ డాట్ పుష్. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఏం జరిగింది అని అంటే, ఈ ఎన్జీ మోడల్ అనేది డైరెక్ట్గా మనకి కోర్తో పాటు అవైలబుల్గా ఉండదు. మనము ఈ ఎన్జీ మోడల్ని యూజ్ చేయాలి అని అంటే మన మెయిన్ మాడ్యూల్లో ఎన్జీ ఫామ్ అని, సారీ మన ఫార్మ్స్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫార్మ్స్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, దాన్ని ఇంక్లూడ్ కూడా చేయాలి. ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే, డోంట్ వరీ, ఇవన్నీ మీరు దయచేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేశారంటే మిస్టేక్ చేస్తారు. ప్లీజ్ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. మరి ఎట్లా అంటే కోర్ కాదు ఫార్మ్స్లో, డైరెక్ట్గా ఫార్మ్స్లోనే అవైలబుల్. ఏంటంటే ఆన్ ద ప్రాక్టీస్ వస్తూ ఉంటుంది. మీ ఎర్రర్ చూసినప్పుడు మీరు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏదన్నా గుర్తుపెట్టుకొని చెప్పాలనుకున్నా, గుర్తుపెట్టుకొని చేయాలన్నా మీరు కొన్ని వేరే టైమ్స్లో ఇబ్బంది పడతారు. ఓకే, ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడమే కాదు, ఈ మాడ్యూల్స్ అన్ని ఇంపోర్ట్ సెక్షన్లో కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫార్మ్స్ మాడ్యూల్ సేవ్ చేద్దాం. ఎర్రర్ చూపించాలి యాక్చువల్గా. నేను ఎక్కడ కోడ్ ఏదో తప్పు రాశాను. మెయిన్ ఏరియా
a component ng చిచి ఆ ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటా కదా సార్. ఏండి ఫంక్షన్ ని కాల్ చేయాలనుకుంటా కదా యాడ్ ట్రైనర్ ని. చేస్తే లేదు సార్, ఇది ఏదో కంపైల్ అవ్వలేదో, లేకపోతే కంపైల్ అవ్వలేనట్టుంది, కంపైల్ అవ్వలేదు. అండ్ దాని అప్డేట్ ఇంకా బ్రౌజర్లో అప్డేట్ అవ్వకపోవడం వల్ల అలా జరుగుతుంది. కానీ లేదు లేదు, కోడ్లో ఏ తప్పు లేదు. ఒక తప్పు ఏంటి అని అంటే, ఇక్కడ నేను ఇచ్చిన ఒక చిన్న మిస్టేక్ ఏంటి అని అంటే, ఫార్మ్స్ మాడ్యూల్ని యాడ్ చేయకపోవడం అది కరెక్ట్ కాదు. ఫార్మ్స్ మాడ్యూల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎన్జీ మోడల్, మీరు ఫార్మ్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఎన్జీ మోడల్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, అంతే. అంతకుమించి ఏం లేదు. ఏ కూడా చేసి చూసాను, దట్స్ నాట్ ద మిస్టేక్. నేనేమి అక్కడెక్కడ మిస్టేక్ చేయలేదు, అది అప్డేట్ అవ్వలేదు అంతే, అంతకుమించి ఏం జరగలేదు. రిమైనింగ్ థింగ్స్ ఆర్ ఫైన్. సో ఇలాగ మనము 2-వే డేటా బైండింగ్ని కూడా అచీవ్ చేయొచ్చు. దిస్ ఈస్ హౌ వీ అచీవ్ ద 2-వే డేటా బైండింగ్ ఇన్ యాంగ్యులర్, రైట్? ఓకే, ఇప్పుడు మెల్లమెల్లగా మీరు చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఎట్లాంటి పనులు చేయాల్సి ఉంటుంది అని అంటే, చూడండి స్లోగా. ఇప్పుడు ఇక్కడ నాకు ఇది డిస్ప్లే అవడంతో పాటు నాకు ఇంకొక బటన్ కూడా కావాలి, డిలీట్ అనే బటన్ కూడా కావాలనుకో. ఆ డిలీట్ అనే బటన్ని మనం ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తాం? BUTTON బటన్ అంటే, నేను ఏది ఆ పర్టికులర్ టైంలో డిస్ప్లే అవుతూనే నేను పక్కన డిలీట్ అని కూడా రాయాలనుకుంటున్నాను. డిలీట్. సో ట్రైనర్స్ డిస్ప్లే అవుతున్నారు ఇక్కడ. ఎప్పుడైతే నేను డిలీట్ అని క్లిక్ చేస్తానో ఆ పర్టికులర్ రిమూవ్ అయిపోవాలి. ఎలా రిమూవ్ అయిపోవచ్చు అని అంటే, ఏముంది సార్, ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఒకటే. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు, ఇప్పుడు డిలీట్ చేయాలంటే నేను ఒక ఫంక్షన్ రాయాలి. క్లిక్ ఈస్ ఈక్వల్ టు డిలీట్ ట్రైనర్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఇది లేదు, నేను డిఫైన్ చేసుకుంటాను కాపీ. నేను తర్వాత ఆలోచిస్తాను ఎలా రాయాలని. ఇప్పుడు డిలీట్ చేస్తా ట్రైనర్ని, కానీ డిలీట్ చేయాలి అని అంటే నాకేం కావాలి? ఇప్పుడు ఎలా డిలీట్ చేయొచ్చు? ఇప్పుడు రేమోని డిలీట్ చేయాలి అని అంటే అదొక అరేలో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే ఎలాగా? ఎలా 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 అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడు ఇప్పుడు? కమాన్. స్ప్లైస్ అని ఒక మెథడ్ ఉంటుంది. స్ప్లైస్ మెథడ్ని కనుక మనం యూజ్ చేస్తే ఒక పర్టికులర్ ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు ఫ్రమ్ ఎన్ అరే. స్ప్లైస్. సో కానీ స్ప్లైస్ తోటి మనం ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే మనకి దాని ఇండెక్స్ కావాలి కదా. సో మనం డిలీట్ని కాల్ చేసేటప్పుడే మనము ఆ ఇండెక్స్ని మనం పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు రెమో మీద క్లిక్ చేస్తే ఆ రెమో యాక్చువల్గా ఏ ఇండెక్స్ వాల్యూ, ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ, ఆ సెకండ్ ఇండెక్స్ వాల్యూ అనేది కూడా మనం పంపించాల్సి ఉంటుంది. అలా పాసిబిలిటీ ఉందా ngForలో? అలా బైండ్ చేయగలుగుతామా మనం అంటే ఎస్. ngFor ఈజ్ హ్యావింగ్ వన్ మోర్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద బాక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ. దీంతో పాటు ఇంకొక స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు అనమాట. లెట్ ఐ, కాకపోతే ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాలి. ఇండెక్స్ అని పెట్టామనుకోండి,
సో ఐ విల్ క్యారీ ద ఇండెక్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ట్రైనర్, అంటే ఆ పర్టికులర్ ఇటరేషన్లో దాని ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ వాల్యూ ఐలో స్టోర్ అవుతుంది. సో మీరు కావాలనుకుంటే దాన్ని చూడండి, ఇక్కడ ఐని కూడా డిస్ప్లే చేసి చూడండి. ఇక్కడ 0 1 2 3 అలా డిస్ప్లే అవుతుంది కదా, బాగుంది కదా ఇది. సో ఇండెక్స్ అనేది వస్తుంది మనకు. ఆ ఇండెక్స్ని నేను ఏం చేయాలి, ఇట్లా డిస్ప్లే కాకుండా నేను ఈ డిలీట్ ట్రైనర్ తోటి బైండ్ చేస్తా. సో నేను ప్రింట్ చేస్తున్నప్పుడు నాకు ఈ పర్టిక్యులర్ రాహుల్ ట్రైనర్ డిస్ప్లే అయ్యేటప్పుడు రాహుల్ పక్కన బటన్ క్రియేట్ అవుతుంది. బటన్లో ఒక ఫంక్షన్ మనకి దాన్ని ఏమంటారు, ఒక మెథడ్ కాల్ అనేది కూడా బైండ్ అవుతుంది. ఈ కాల్ అనేది బైండ్ అవుతూ దాంట్లో ఐ వాల్యూ ఏముంటుంది అని అంటే, ఎస్ యూ విల్ బి హ్యావింగ్ ద ఇండెక్స్. అది ఇటరేట్ అవుతున్నప్పుడు ఏ ఇండెక్స్ ఉంటే అదే. సో మీకు ఇక్కడ క్లోజర్ ఇష్యూస్ రావు. ఎందుకు రావు, మనం యాక్చువల్గా యూజ్ చేస్తుంది లెట్ అనే కీవర్డ్ వల్ల. లెట్ కీవర్డ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా మనం. సో లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ అని అంటాం చూసా. సో ఈ ఐ లోపల ఉన్న వాల్యూ డైరెక్ట్గా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది, మనకి బైండ్ అవుతుంది. సో ఇప్పుడు ఐ అని అంటే ఫస్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అప్పుడు అంటే దాంట్లో డిలీట్ ఆఫ్ 0 అని ఉంటుంది. ఇక్కడ సాయి పక్కన డిలీట్ ఆఫ్ 1, ఇక్కడ రెమో పక్కన డిలీట్ ఆఫ్ సాయి పక్కన డిలీట్ ఆఫ్ 3, రెమో పక్కన డిలీట్ ఆఫ్ 4 దాంట్లో ఉండదు. సో డిలీట్ ట్రైనర్ ఆఫ్ ఐ అని అంటే ఆ ఇండెక్స్ దాంట్లో ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ కాల్ చేసేటప్పుడు డిలీట్ ట్రైనర్ ఆఫ్ ఇండెక్స్ అని పెట్టుకుంటున్నాను నేను. సో ఏ పర్టికులర్ ఐటెం క్లిక్ చేస్తే దాని ఇండెక్స్ దీని లోపలికి వచ్చేస్తుంది. సో దాన్ని ఇక్కడ మనము అప్లై చేసుకోవచ్చు. దిస్ డాట్ ట్రైనర్స్ డాట్ స్ప్లైస్ ఆఫ్ ఇండెక్స్ కామా 1. సో ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అవ్వగానే ఏమవుతుంది, ట్రైనర్స్ అప్డేట్ అవుతుంది కదా. ట్రైనర్స్లో ఇప్పుడు రెమోని డిలీట్ చేస్తే ట్రైనర్స్లో 4 ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు దీంట్లో ఏ ఎలిమెంట్ అప్డేట్ అయినా సరే మీకు మెయిన్ మన HTML పార్ట్ మళ్ళీ రీరెండర్ అవుతుంది అనమాట. యాజ్ సూన్ యాజ్ యూ అప్డేట్ ఇట్ మళ్ళీ రీరెండర్ అవుతుంది. సో Ctrl+K+S, యా ఇక్కడ నేను కుమార్ని డిలీట్ చేస్తున్నాను. చేయగానే కుమార్ రాహుల్ సాయి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసాము ఈషా యాడ్ అయ్యింది. సో ఇలాగ మనము ఐటమ్స్ ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఈవెంట్ బైండింగ్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్, డేటా హ్యాండ్లింగ్, ఈవెంట్ బైండింగ్, డేటా బైండింగ్. అండ్ ఇక్కడ 2 డైరెక్టివ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఒకటి ng మోడల్, ఇంకొకటేమో ng-for. ఇంకా రకరకాల డైరెక్టివ్స్ ఉంటాయి, ఒకటి 2 కాదు. పాప్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది నాన్న. ఫస్ట్ మనకి ఏ ఎలిమెంట్ ఏది క్లిక్ చేస్తే అదే డిలీట్ అవ్వాలి అని అనుకుంటే మనకి స్లైసే కరెక్ట్. పాప్లో మనం ఇండెక్స్ పాస్ చేయలేము. ఏ పర్టికులర్ వాల్యూ డిలీట్ చేయాలనుకుంటే అదే డిలీట్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ స్ప్లైస్. పాప్ విల్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్. హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. యా, సో మీరు ఇప్పుడు నేను చూపించిందంతా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత రేపు ఈ డైరెక్టివ్స్ గురించి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మనము అబ్జర్వ్ చేద్దాం ఇంకా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. Okay guys, see you tomorrow. Bye bye.